హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. మనకు డోన్లో సెకండ్ హ్యాండ్ బైక్ స్పేర్ పార్ట్స్ దొరుకుతాయని ఆల్రెడీ ఇంతకుముందుకు ఒక షార్ట్ వీడియో అయితే చేసాము. ఇప్పుడు ఫుల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. వాళ్ళ షాప్ అయితే ఇప్పుడైతే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంతకుముందుకు చాలామంది కూడా వాళ్ళ నెంబర్ అయితే ఇవ్వమని మనల్ని అడగడం అయితే జరిగింది. ఆ నెంబర్ అయితే నేనైతే స్క్రీన్ మీద అయితే పెడుతున్నా. ఈ నెంబర్కి అయితే మీకు కాల్ చేసి ఏమైనా స్పేర్స్ గురించి కనుక్కోవాలంటే, మనకి సెకండ్ హ్యాండ్ బైక్ స్పేర్స్ కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు అయితే ఈ టైంలో మాత్రం అయితే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక్కడ వాళ్ళ అడ్రస్ అయితే చూపిస్తాను. నేనైతే మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి శ్రీరామ థియేటర్ డోన్లో ఎవరైనా కూడా చెప్తారు. శ్రీరామ థియేటర్ కరెక్ట్ ఆపోజిట్లో తేజ ఆటోమొబైల్ షాప్. ఈ షాప్ అయితే వాళ్ళది. ఇక్కడికి వచ్చి వాళ్ళని మీరు కలిశారంటే వాళ్ళు వాళ్ళ గోడౌన్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళి మీకు కావాల్సిన బైక్ స్పేర్స్ అయితే ఇస్తారు. వాళ్ళ కొత్త షాప్ అయితే ఇది. శ్రీరామ థియేటర్ ఎదురుగా ఎవరిని అడిగినా కూడా మనకి డోన్లో అయితే చెప్తారు. మళ్ళీ అయితే అడ్రస్ అయితే చెప్తున్నా, మీరు కన్ఫ్యూజ్ పడకూడదనే ఉద్దేశంతో. చాలామంది అడ్రస్ అయితే కనుక్కోలేరు. డోన్లో ఎవరిని అడిగినా కూడా శ్రీరామ థియేటర్ అయితే అని అడిగితే వెంటనే అయితే చెప్పేస్తారు. మీకు కొన్ని కార్లు కూడా ఉన్నాయి, వాళ్ళు అయితే సేల్ చేయాలనుకుంటున్నారు. వాటి టైర్లు కానీ ఇంజన్ కానీ కండిషన్ అయితే ఉన్నాయి. మీకు ఆ కార్ల ఫోటోలు వీడియోస్ కూడా నేను క్లారిటీగా అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి మీరు. అలాగే బైక్లు ఏవి ఉన్నాయి అన్నది కూడా నేను క్లారిటీగా అయితే చూపిస్తాను. ఇంకొకసారి అయితే చూపిస్తున్నా. శ్రీరామ థియేటర్ ఎదురుగా వీళ్ళ అడ్రస్ అయితే స్క్రీన్ పైన నేనైతే నెంబర్ ఇస్తున్నాను కదా, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఏమైనా స్పేర్ పార్ట్స్ కావాలి అనుకుంటే, లేదా డైరెక్ట్ ఇక్కడికి వచ్చి శ్రీరామ థియేటర్ ఎదురుగా వాళ్ళని కలిసినా కూడా మిమ్మల్ని అయితే గోడం దగ్గరికి అయితే తీసుకొని వెళ్తారు. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే శ్రీరామ థియేటర్. దాని ఆపోజిట్లోనే వాళ్ళ ప్లేస్ అయితే ఉంది. మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని అయితే కలవండి. కేవలం పైన ఇచ్చిన నెంబర్కి అయితే కాల్ చేయండి. స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తున్నాను కదా, ఆ నెంబర్కి మాత్రం అయితే మీరు అయితే కాల్ చేయండి. మొత్తం వాళ్ళు అయితే మీకు అక్కడ గూడెం దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తారు. ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను, అక్కడ కొన్ని కార్లు అయితే ఉన్నాయి. అలాగే ఈ ట్రాక్టర్ కూడా ఉంది. ఇవన్నీ కూడా మనకి వాళ్ళు అయితే సేల్ చేస్తామని అయితే చెప్పారు. ఎవరికైనా ఇందులో స్పేర్ పార్ట్స్ కానీ లేదా టైర్లు కానీ ఇంకా ఏవైనా కావాలనుకున్నా కూడా, ఏదైనా మీకు ఉపయోగపడుతుంది, దొరకక ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో కూడా అయితే షేర్ చేయండి. వాళ్ళకి కాల్ చేశారంటే ఇందులో మీకు ఏదైనా ఇంపార్టెంట్ దొరకక చాలామంది అయితే స్పేర్ పార్ట్స్, నాకు తెలిసిన వరకు బైక్లో కూడా కొన్ని ఎక్కువగా కాస్ట్లీ ఉంటాయి. ఇంజన్ ఛాంబర్లు పగిలిపోయినా, అటువంటివి ఏమైనా పగిలిపోయినా కూడా మనం దొరకక ఇబ్బంది పడుతుంటాం. అటువంటి సమయంలో మనకి తక్కువ బడ్జెట్లో ఇవైతే యూజ్ అవుతాయి. మీకే కాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇక్కడ నేను బైక్లో అయితే చూపిస్తున్నాను కదా, ఇందులో వీడియోలో అయితే ప్రతి బైక్ అయితే నేను 100% అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీకు ఈ బైక్లో ఏ స్పేర్ కావాలనుకున్నా మీరైతే వాళ్ళకైతే కాల్ చేసి లేదా డైరెక్ట్గా వచ్చి వాళ్ళని కలవడం అయితే చేయండి. ఇక్కడ నేను ప్రతి బైక్ అయితే చూపిస్తాను. మీరైతే చూడండి, ఫోనిక్స్ బైక్ అయితే కనిపిస్తుంది మీకు ఇందులో. దాని స్పేర్స్ అయితే మనకి షోరూంలో కూడా అందుబాటులో అయితే ఉండవు, ఎందుకంటే ఆ బైక్ అయితే బ్యాన్ అయిపోయింది. అలాగే వీళ్ళు బైక్లు ఏవైనా అమ్మాలనుకున్నా, ఏ కండిషన్లో ఉన్నా వీళ్ళైతే బైక్లు అయితే కొనుక్కుంటారు. పైన నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదా, ఆ నెంబర్కే కాల్ చేసి మీరు బైక్ అమ్మాలనుకుంటే ఆ నెంబర్కి అయితే మీరు అయితే కాల్ చేయొచ్చు. ఆర్జీ అయితే ఉండాలి. డాక్యుమెంట్స్ లేని బైక్లు అయితే కొనుక్కోరు, ముందుగానే అయితే చెప్తున్నా. డాక్యుమెంట్ ఆర్సీ అయితే కంపల్సరీగా ఉండాలి. ప్రూఫ్ కిందకి ఉన్న బైక్లు అయితే కొనుక్కోవడం అయితే జరుగుతుంది. అలాగే ఓల్డ్ బైక్లు ఏవైనా ఉన్నాయి, ఇక్కడ నేను ఓల్డ్ బైక్లు అయితే చూపిస్తున్నా కదా, లూనా ఇటువంటివి ఏమైనా అవి కూడా సేల్ చేయాలనుకున్నా కానీ మీకు కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. చాలా బైక్లు అయితే ఇంజన్ సీజ్ అయ్యి మూలకు పెట్టేసి ఉంటారు. ఆ బైక్లు అయితే సేల్ చేసిన గుజర్కి అయితే చాలా తక్కువ రేట్కి అయితే తీసుకుంటారు. మహా అంటే గుజర్కి వేయాలనుకుంటే ఒక 3000కి మించి అయితే ఎవ్వరు కూడా, మనమైతే బైక్ గుజర్కి అయితే వేస్తూ ఉంటాం కదా, అలా వేసినప్పుడు 3000కి మించి 3000 లేదా 3500 అంతకుమించి అయితే ఎక్కువ తీసుకోరు. వీళ్ళు మనకి మంచి బడ్జెట్కి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. మీ బైకులు చేయించుకోలేక ఇంజన్ సీజ్ అయినా కూడా, ఇటువంటి వెహికల్స్ ఏవైనా సేల్ చేయాలనుకుంటే వీళ్ళకైతే కాల్ చేసి మీరు అడ్రస్ చెప్పారంటే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి తీసుకొని అటువంటివి అయితే చేయడం అయితే జరుగుతుంది. నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదా, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. అలాగే ఇక్కడ ఇంజన్ ఛాంబర్లు అయితే నేనైతే చూపిస్తున్నాను. మెయిన్గా ఎక్కువగా మెకానిక్లకి ఏదైనా ఇబ్బంది కలిగే విషయం ఉందంటే ఇంజన్ ఛాంబర్లు అయితే పోతూ ఉంటాయి. అవి కొంతమంది ఆయిల్ బోల్ట్ ఫిట్ చేస్తూ మెకానిక్ చేతిలో వెళ్ళడం, లేదా కస్టమర్లు ఎక్కడైనా రాయాల పగిలిపోవడం అటువంటివి అయితే చేస్తుంటారు. కొత్త ఛాంబర్లు కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది అయితే అవుతుంది, ఎందుకంటే బడ్జెట్ అయితే ఎక్కువ ఉంటాయి. అటువంటి సమయంలో మనకైతే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. మాకు ముఖ్యంగా డోన్లో మెకానిక్లకి ఏదైనా దొరకని స్పేర్ ఉందంటే మేము వెళ్ళి ఇక్కడ అయితే తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనకి అందుబాటులో తక్కువ బడ్జెట్లో, అది కూడా మనకి రన్నింగ్ బైక్లు అవి చాలా వరకు అయితే ఉంటాయి కాబట్టి మనకి సెట్ అవుతాయా లేదా అనే భయం కూడా ఉండదు. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఏ బైక్ది కావాలో ఆ బైక్ది డైరెక్ట్గా ఓపెన్ చేసి మనం అయితే తీసుకొచ్చుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి మెకానిక్లకి చాలామందికి అయితే యూజ్ అవుతుంది. మెకానిక్లు ఎవరైనా చూస్తున్నా కూడా మీ మెకానిక్స్ గ్రూప్స్ ఏవైతే ఉంటే అందులో అయితే షేర్ చేయండి. మన అడ్రస్ వచ్చేసి డోన్ అంటే కర్నూలు నుంచి ఒక 50 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఇటు అనంతపురం నుంచి ఒక 100 కిలోమీటర్లు అయితే ఉంటుంది. తాడిపత్రి నుంచి ఒక 70 కిలోమీటర్లు, నంద్యాల నుంచి ఒక 80 కిలోమీటర్లు మన అడ్రస్ అయితే డోన్. మెకానిక్లు అయితే డైరెక్ట్గా మీరు ఇక్కడికైతే వచ్చేయచ్చు. డోన్ తేజ ఆటోమొబైల్ షాప్ శ్రీరామ థియేటర్ ఎదురుగా అక్కడికి వచ్చి మీరు వాళ్ళని కలిశారంటే ఈ ప్లేస్కి అయితే తీసుకొని వచ్చి మీకు ఏ బైక్ స్పేర్స్ కావాలో అవి అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు చెక్ చేసుకొని అయితే తీసుకోవచ్చు. ఎక్కువగా అలా వీళ్ళు హీరో బైక్లకి అలా వీళ్ళు అయితే అడుగుతుంటారు. అవి కావాలన్నా కూడా ఏవైనా మీకు ఇంపార్టెంట్ కావాలనుకుంటే ఇక్కడికి డైరెక్ట్గా వచ్చి చెక్ చేసుకోండి. లేదా మీకు అవి ఉన్నాయో లేదో, మళ్ళీ అంత దూరం నుంచి మేము రావాలా
అని ఇబ్బంది పడేలా ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఓన్లీ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 ఈ సమయంలో మాత్రం అయితే కాల్ చేయండి. ఇక్కడ ఎన్ఎస్ బైక్ కూడా ఉంది, అలాగే కరిష్మా బైక్ ఉంది, అలాగే ఎఫ్జెడ్ బైక్ ఉంది, యాక్టివా స్కూటీలు, ఇలా మీకు ఏ బైక్ స్పేర్ కావాలన్నా కూడా అపాచీ బైక్ కూడా కనిపిస్తుంది. మనకి రీసెంట్గానే అపాచీ సైలెన్సర్ కావాలి అని మనకు కాల్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ అపాచీ బైక్ కూడా ఉంది. ఇందులో చూపిస్తున్నాను కదా, అన్ని బైకులు అయితే ఉన్నాయి. ఎక్కువ ఎక్సెల్ బైకులు కానీ అలాగే పల్సర్ బైకులు కూడా ఉన్నాయి. ఎవరికైనా వాటి స్పేర్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్ కాల్ చేసి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మీరు అయితే తీసుకొని అయితే వెళ్ళొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.